నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు జూలై నెలలో తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. వాటిని సమర్థవంతంగా నెరవేర్చడం జరుగుతుంది. సూర్యోదయానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు, ముఖ్యంగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేసుకోవడం ద్వారా సరి అయిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రం జపం చేసుకోవడం, 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఏర్పడుతుంటాయి. వాటిని వినియోగించుకుని సత్ఫలితాలను సాధిస్తారు. లాభాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హనుమంతుడికి పూజ చేయాలి. అలాగే మనం ఏదైనా ఒక పని చేసే ముందు 108 సార్లైనా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోహిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమన్ మమ దేహి భో అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్సాహంగా కార్యక్రమాలని నెరవేర్చగలుగుతారు. అలాగే ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో కూడా గడుపుతూ ఉంటారు. వృత్తికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలను ఆత్మీయులతో పంచుకోవడం చాలా అవసరం. వారితో సంభాషణ చేసి వారి సలహాలను తీసుకుని, అలాగే మనం ఏ రంగంలోనైతే కృషి చేయదలుచుకున్నామో ఆ రంగంలో నిపుణులైనటువంటి వారు కొందరు ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుని మనం ముందుకు నడవడం ద్వారా విజయాలు సాధించగలుగుతాం. సామాన్యంగా ఈ రాశి వారికి న్యాయబద్ధంగా ప్రవర్తించడం అనేది ఉంటుంది. కానీ వీరు పక్క వాళ్ళని చూసి వాళ్ళు న్యాయం తప్పుతున్నారు, మనకు కూడా అలా తప్పితేనే ఆర్థిక ప్రయోజనం ఉంటుంది అనే రీతిలో కనుక ఆ మార్గం తప్పే వాళ్ళని అనుసరించినట్లయితే వారికంటే వీరు ముందుగా దండించబడతారు. అందుకని పక్కవాడు చేశాడు కదా అని మనం చేయకూడదు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కూడా మాట తీరు ఎలా ఉండాలి అంటే చాలా సౌమ్యంగా ఉండాలి. వీలైనంతగా తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడిందల్లా ఇతరులకి అపార్థాన్ని కలగజేసేలాగా, ఎదుటివారి దోషాలని ఎంచి చూపించినట్టుగాను, ఏదో సూదిచ్చుకు పొడిచినట్టుగా అనిపించడం, దాంతో వాళ్ళు మనకి సహకరించేటువంటి స్థాయిని వదిలేయడం లాంటి వాటికి అవకాశం. అందువల్ల ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో పెద్దగా సమస్యలు లేవు, కానీ కొంతవరకు ఉన్నాయి. ఆ కొంతవరకు ఉన్నటువంటి వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా దాటేయగలుగుతాం. ప్రతి మంగళవారం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, అంగారక మహిపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, వీలైనంత అప్పు తీరుస్తూ ఉండడం. అది ఒకసారైనా కొంతైనా తీర్చాలి. ఆ రోజున మంగళవారం రోజున తీరిస్తే తొందరగా తీరతాయి. అలాగని వీరు భాగస్వామితో కలిసి కొత్త ఆలయాలు దర్శించడానికి అవకాశాలు బాగున్నాయి, చేస్తుంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని వారు కలహించుకుంటూ ఉంటే మనం జోక్యం చేసుకుని ఒక పక్షంలో మాట్లాడడం ద్వారా ఇరకాటంలో పడే అవకాశం ఉంది రెండో పక్షం వారు. అందువలన మనం
వారికి తీర్పు చెప్పడం కాకుండా మనం ఒక గౌరవప్రదమైన అంటే ఇద్దరికీ మాట విలువ ఎవరి ఎందైతే ఉందో వారిని మధ్యవర్తిగా కూర్చోబెట్టి సహకరించి మాట్లాడితే పర్వాలేదు. అందుకని వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. గురుగారు మరి ఈ రాశి వారు పర్టికులర్గా చేసుకోవాల్సిన పూజలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా వీరికి విష్ణు సహస్రం వినడం ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం, కనకధారాస్తవం పారాయణ చేసుకోవడం మంచి ఫలితాలను చేస్తుంది. లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు కనుక పారాయణ చేస్తుంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల మనసుకి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. షష్ఠంలో శని ఉన్నాడు, అది మంచిదే. తొందరగా మనకు శత్రువులు అపకారం చేయలేరు, వాళ్ళకి ఆలస్యం అవుతుంది, తద్వారా విజయాన్ని సాధిస్తారు. అలాగనే ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరించేటువంటి కుజుని యొక్క ప్రభావం చేత అప్పులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది, వాటిని జయించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. వం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం సాధించడానికి అనుకూలమైన సమయం. అయితే అతను ఏమైందంటే శత్రుక్షేత్రంలో ఉంటున్నాడు. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ఘర్షణాత్మకంగా అంటే తప్పనిసరిగా బలవంతంగానైనా చేయాల్సి వస్తుంది. అలాగే లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజ చేయడం, అలాగే లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, శ్రీ సూక్తంతో హోమాలు చేయించుకోవడం, అలాగనే శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం స్వయంగా కనీసం 108 సార్లైనా రోజు చేసుకోవడం మంచిది. అలాగే అమ్మవారిని భావన చేస్తూ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పుష్పాలు మొదలైనటువంటి వాటిని అందించడం మంచిది. అలాగే సౌభాగ్య ద్రవ్యాలు, గాజులు, కుంకుమ, పసుపు, తాంబూలం వీటిని దానం చేయడం మంచిది. అతి ముఖ్యంగా నవమంలో ఉండేటువంటి రవి వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని మనం అధిగమించడం కోసం తప్పనిసరిగా వం క్రీం అచ్యుతానంద గోవింద తల్లిదండ్రుల కోసం జపం చేయాలి. వృత్తి స్థానంలో పలు రకాలైనటువంటి పనులు ఒకేసారి రావడానికి అవకాశం ఉంది. అక్కడ గురుడు శుక్రుడు కూడా సంచరిస్తున్నారు. అలా పలు రకాల పనులు ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల శ్రమ అయిపోతుంది, కానీ గౌరవం పెరుగుతుంది. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది పనులన్నీ కూడా లాభప్రదంగానే సాగుతాయి, కానీ ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.